Friends, welcome to you. Life changing opportunity designed to empower consumers and transform your journey from powerlessness to self confidence. మనలో ఉన్నటువంటి పవర్లెస్నెస్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అండ్ సేమ్ టైం ఎంపవర్ అవర్ కన్జ్యూమర్స్, మన కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలా ఎంపవర్మెంట్ చేయాలి అన్న లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ గురించి ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ ప్రోగ్రామ్ని మనం సింపుల్గా షార్ట్ కట్లో చెప్పాలంటే సిఇఓ అని పిలుస్తాం. దట్ మీన్స్ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అని పిలుస్తాం. ఇన్ డెప్త్గా వెళ్దాం. ఇక్కడ మీకు ఏం దొరుకుతాయి, యూ కెన్ గెట్ ఫ్రమ్ దిస్. ఇందులో మీకు ఏం దొరుకుతాయి ఈ ప్రజెంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత, దీన్ని పూర్తిగా మీరు అర్థం చేసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేస్తే ఏమేమి దొరుకుతాయంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ఆర్ పార్ట్ టైం ఇన్కమ్ లేదా హార్ట్ టైం ఇన్కమ్ అని కూడా చెప్పొచ్చు. ఇంట్లో నుంచి ఎలా పని చేసుకోవాలో మీకు అర్థమవుతుంది. జాబ్ని వదిలేసి అంతకన్నా బెటర్ లైఫ్ అంటే ఒక సెక్యూరిటీ బంధంలో ఉండిపోతాం అనమాట. ఆ బంధంలో నుంచి బయట రావడానికి ఎలా అని తెలుస్తుంది. లోన్ ఫ్రీ లైఫ్, అప్పుల నుంచి బయటపడడం కూడా నేర్చుకోవచ్చు. బేసిక్ నీడ్స్, హెల్త్ ఎడ్యుకేషన్ పైన బేసిక్ మనకు ఒక మంచి అవేర్నెస్ వస్తుంది అనమాట. డ్రీమ్ కార్, ఫారిన్ ట్రిప్, హోమ్, బైక్, బ్యాంక్ బ్యాలెన్స్ ఇలాంటివన్నీ కూడా పొందడం ఎలా అనేది తెలుస్తుంది. సెల్ఫ్ ఐడెంటిటీ, మిమ్మల్ని మీరు గుర్తించుకుంటూ ఒక బ్రాండ్గా మీరు ఎదగడానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా ఇక్కడ క్లారిటీ దొరుకుతుంది. లగ్జరీ లైఫ్ స్టైల్ కూడా మీకు దొరుకుతుంది. మనీ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్, సెక్యూరిటీ అంటే డబ్బుకి సంబంధించి మనకి ఫ్రీడమ్తో పాటు భవిష్యత్తు పైన మంచి సెక్యూరిటీ కూడా దొరుకుతుంది. రెస్పెక్ట్, సమాజంలో మీకు రెస్పెక్ట్, గౌరవం కూడా దొరుకుతుంది. కాంట్రిబ్యూషన్ ఆన్ నేషన్ బిల్డింగ్, దేశం కోసం పనిచేసిన వాళ్ళం అవుతాం. స్పిరిచువల్ అవేర్నెస్ కూడా దొరుకుతుంది. ఇవన్నీ మీకు 12 పాయింట్స్ ఇందులో మీరు ఉండడం వల్ల, ఇవి ఇంప్లిమెంట్ చేయడం వల్ల మీకు దొరుకుతాయి. కాబట్టి ప్రజెంటేషన్ పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు వినండి. చివరికి మీకు 100% క్లారిటీ వస్తుంది. దెన్ వి విల్ స్టార్ట్. రైట్? ఓకే, మెయిన్గా మనం డిస్కస్ చేయబోతున్నాం హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. యాజ్ ఏ బ్రేవ్కి ఫౌండర్గా, టాప్ లీడర్గా మీకు చెప్తున్నది ఏంటంటే దీనికోసం మనం బ్రేవ్ కూడా యాడ్ చేస్తాం. విష్ యూ బ్రేవ్, హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. రెగ్యులర్గా మన కొటేషన్ మీకు తెలుసు, బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్ అండ్ హ్యాపీ భారత్. రైట్, ఇందులో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి సిఇఓ అన్నటువంటి లేటెస్ట్ ప్రజెంటేషన్లో మెయిన్ టాపిక్ ఏంటంటే ఇక్కడ 3 రకాల సెగ్మెంట్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకటి హ్యూమన్ హెల్త్ అంటే మనుషుల యొక్క హెల్త్. రెండోది సాయిల్ హెల్త్, భూమి యొక్క హెల్త్, ఆరోగ్యంగా ఎలా ఉండాలి. అనిమల్ హెల్త్, చూడండి మన ఎథిక్స్ ఎలా ఉన్నాయి, ఈఎస్ఈఎస్ఐ ఎథిక్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు అర్థమైపోతుంది. ఈఎస్ఈఎస్ఐ తరపున ఈ ప్రజెంటేషన్ మనం ఈరోజు చేస్తున్నాం. థ్యాంక్స్ టు మిస్టర్ అశోక్ తడ్మల్ గారు, డాక్టర్ అశోక్ తడ్మల్ గారికి థ్యాంక్స్ తెలియజేద్దాం. ఈఎస్ఐఎస్ఐ ఈ ప్రజెంటేషన్ మనకు పంపించింది, దీన్ని మీ ముందు నేను పెడుతున్నాను. మీన్స్ ఇక్కడ హ్యూమన్ హెల్త్ అండ్ సాయిల్ హెల్త్, అనిమల్ హెల్త్ మూడిటికి సంబంధించి మనం డిస్కస్ చేయబోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. ఇన్ ఫ్యూచర్ చాలా డెప్త్గా డిస్కస్ చేద్దాం. ఈరోజు బ్రీఫ్గా మనం డిస్కస్ చేద్దాం. హ్యూమన్ హెల్త్లో ఆయుర్వేద అండ్ సప్లిమెంట్స్, సాయిల్ కేర్లో ఆర్గానిక్ ఫార్మింగ్, అనిమల్ హెల్త్ గురించి మాట్లాడుకుంటే వెటర్నరీ. రైట్, క్లారిటీ కదా, మీకు అర్థమైంది. నెక్స్ట్ మనం వెల్త్ కూడా అవసరమే మనకి హెల్త్తో పాటు. వెల్త్కి సంబంధించి ఒక మంచి బిజినెస్ ప్లాన్ మనం డిస్కస్ చేయబోతాం. అలాగే ప్రోడక్ట్ ప్రమోషన్ ద్వారా కూడా వెల్త్ని పెంచుకోవచ్చు. నెట్వర్క్ బిల్డింగ్ అంటే ఫ్రాంచైజీ సిస్టమ్, టీమ్ బిల్డింగ్ ద్వారా కూడా వెల్త్ని పెంచుకోవచ్చు. ఈ ప్లాన్ మనకు అర్థం అవ్వాలి. ప్రోడక్ట్ ప్రమోషన్ అండ్ నెట్వర్క్ బిల్డింగ్, ఈ 3 దారుల్లో ఎలా అయినా మనం వెల్త్ని పెంచుకోవడానికి ఒక బిజినెస్ ఆపర్చునిటీ మనకు దొరుకుతుంది. రైట్, ఇంకా నెక్స్ట్ హ్యాపీనెస్. ఈఎస్ఈఎస్ఐ బేసిక్గా దేని మీద వర్క్ చేస్తుందంటే హ్యాపీనెస్ మీద. ఇక్కడ ఒక రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, ఎథికల్ సక్సెస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియా. ఇందులో మనకు దొరికేది మెయిన్ టాపిక్ ఏంటంటే స్పిరిచువల్ నాలెడ్జ్ బై డాక్టర్ అశోక్ తడ్మాల్. అశోక్ తొడమాల్ గారి ద్వారా
స్పిరిచువల్ నాలెడ్జ్ దొరుకుతుంది. ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీలో, డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీలో డాక్టరేట్ పొందినటువంటి వ్యక్తి అశోక్ తడమల్ గారు. వారి నుంచి మనకు చాలా స్పిరిచువల్ నాలెడ్జ్ దొరుకుతుంది. అండ్ ఈ ఇండస్ట్రీలో మీరు ఉండడం వల్ల లైక్ మైండెడ్ పీపుల్ ఎక్కువ మంది మనతో ఉంటారు. దట్టు సత్సంగ్ అంటే మీకు తెలిసి ఉండాలి. సత్సంగ్ అంటే మంచి వ్యక్తుల యొక్క సాంగత్యం. తద్వారా రైట్ ఎన్విరాన్మెంట్ దొరుకుతుంది. పాజిటివ్ ఎన్విరాన్మెంట్, పాజిటివ్ థాట్స్ మనకు దొరుకుతాయి ఇండస్ట్రీలో ఉండడం వల్ల. ప్లస్ ఇక్కడ ఎథికల్ సక్సెస్ ఎడ్యుకేషన్ సిస్టంలో మీకు మెయిన్గా దొరికేది ఇవన్నీ. రైట్. సో ఇవన్నీ మీరు పొందాలని, మిగతా వాళ్ళకి ఇవ్వాలని మీకు వెల్కమ్ చెప్తూ, వీటన్నిటికీ సపోర్ట్ చేస్తున్నటువంటి కంపెనీ పేరే సనెజ్. మీ అందరికీ సనెజ్ ఫ్యామిలీకి స్వాగతం పలుకుతూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, సనెజ్ కంపెనీ గురించి మనం మోర్ మాట్లాడుకోవాలంటే మెయిన్గా మనకు మేనేజ్మెంట్. ఇంకొక రికార్డ్స్ ఫాస్ట్ గ్రోయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఏదైనా ఉంది భారతదేశంలో అంటే ఆ కంపెనీ పేరే సనెజ్. దీనికి మెయిన్ బేస్ వచ్చి డాక్టర్ మిస్టర్ చాగంజి రాథోడ్ గారు అండ్ సచిన్ సావంత్ గారు. మనకు మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి చాగంజి రాథోడ్ గారు ఉన్నారు. బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ వచ్చేసి సచిన్ సావంత్ గారు ఉన్నారు. వీరిద్దరి ఆధ్వర్యంలో మన కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కంపెనీ ప్రొఫైల్ గురించి మనం మాట్లాడుకోగలిగితే ఇప్పటికే 8 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. అలాగే జనరేషన్ ప్లాన్, ఇప్పుడు మనం ఏ ప్లాన్ అయితే డిస్కస్ చేయబోతున్నామో, ఫాస్ట్గా ఏదైతే ప్లాన్ ఉందో ఈరోజు ఇండియాలో, ఈ ప్లాన్ని జూలై 1, 2020లో స్టార్ట్ చేయడం జరిగింది. కంపెనీ స్టార్ట్ అయిందేమో May 2016. అప్డేటెడ్ ప్లాన్ మన ముందుకు వచ్చింది 2020 జూలై 1. మెయిన్గా మన కంపెనీకి 3 మెయిన్ ఆఫీసులు ఉన్నాయి అండ్ మెయిన్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. 2 వేర్ హౌస్లు ఉన్నాయి. షార్ట్లీ మనం హైదరాబాద్లో, తెలంగాణలో ఒక వేర్ హౌస్ కూడా ఓపెన్ చేసుకోబోతున్నాం. ఇప్పటికే 600 crores పైగా టర్న్ ఓవర్ కంప్లీట్ చేసింది. ఆన్లైన్, ఆఫ్లైన్ సర్వీసెస్ ఓవరాల్ ఇండియా మొత్తం మీద మనకు దొరుకుతుంది. 300+ నీడీ ప్రోడక్ట్స్, అంటే మీన్స్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. ప్రపంచంలో ఏ కంపెనీల్లో ఉన్నాయి మనకు తెలియదు, కానీ భారతదేశంలో ఉండే కంపెనీల్లో, సనెజ్ కంపెనీలో నీడీ ప్రోడక్ట్స్, మామూలు వ్యక్తులకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి అవసరమైనటువంటి ప్రోడక్ట్స్ 9 segmentsలో మన దగ్గర ఉన్నాయి. 9 categories మన దగ్గర ఉన్నాయి. 70% ప్రోడక్ట్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, మన ఓన్ కంపెనీలో తయారవుతుంది. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో 55 లక్షల మంది సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారు మనకి. ఇప్పటికే కన్జ్యూమర్స్ అని చెప్పచ్చు, కస్టమర్స్ ఉన్నారు. 700 మంది మిడ్ సెగ్మెంట్ కార్ బోనస్ తీసుకుంటున్నారు. 25 మంది లగ్జరీ కార్ కావాల్సిన బోనస్ తీసుకుంటున్నారు. 125 members హౌస్ బోనస్ కూడా అచీవ్ చేశారు ఇప్పటికే. అండ్ 5,500 మంది ఫారెన్ ట్రిప్ కావాల్సిన ఫండ్ తీసుకుంటున్నారు. ఇవన్నీ కంపెనీ ప్రొఫైల్ గురించి మేము ముందు పెట్టాను. ఇంకొంచెం డెప్త్గా మనం వెళ్తే, ఇది మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో కంపెనీ స్టార్ట్ కాకముందే మన మేనేజ్మెంట్కి 14 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్తో కంపెనీ సక్సెస్ఫుల్గా, లీగల్గా, ఎథికల్గా రైట్ ప్రోడక్ట్స్ని తయారు చేసుకుంటూ గవర్నమెంట్ దగ్గర నుంచి కావాల్సిన అన్ని సర్టిఫికెట్స్ను పొంది సక్సెస్ఫుల్ వేలో రన్ అవుతున్నటువంటి కంపెనీ మన భారతదేశంలో సనెజ్ కంపెనీ చెప్పాలి. రైట్. అలాగే ఈ కంపెనీకి సంబంధించి షాపీస్ ఉంటాయి మనకి. త్రూఅవుట్ ఇండియాలో 175+ షాపీస్ ఉన్నాయి, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. బట్ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ స్టోర్స్, వీటిని మనం సనెజ్ కేర్ అల్ట్రా అంటాం, సనెజ్ ప్రైమ్ అంటాం, అండ్ సనెజ్ లైఫ్ స్టైల్ సెంటర్ అంటాం. ఇలా డిఫరెంట్ సెంటర్స్ మనకి, షాప్స్ అన్ని ఏరియాల్లోనూ ఉన్నాయి. ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలంటే సౌత్ ఇండియాలో తెలుగు వాళ్ళ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక 3 స్టేట్స్లో అరౌండ్ 34+ స్టోర్స్ ఇప్పటికే మనం ఓపెన్ చేసుకోగలిగాం. ఇంకా ఆన్ ద వే సమ్మర్ స్టోర్స్ మన ముందుకు రాబోతున్నాయి ఈ మంత్ ఎండింగ్లో, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో. రైట్. నెక్స్ట్ మనం ఇలానే మాట్లాడుకుంటూ పోతే, ఆల్రెడీ మన కంపెనీకి ఓన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్, ఓపీడీ సిస్టమ్, మనకు కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సర్వీస్ చేయడం కోసం నెక్స్ట్ లెవెల్ ఎథికల్ అనమాట, ఎథిక్స్ అని చెప్పాలి. బహుశా ఇన్ ఫ్యూచర్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అయినా ఓన్గా ప్రోడక్ట్ని రెఫర్ చేయడానికి అవకాశం లేదు. డాక్టర్స్ ద్వారానే ప్రోడక్ట్ తీసుకోవాలనే రూల్ భారతదేశంలో వచ్చినా, దానికి కూడా అడ్వాన్స్గా మన దగ్గర పంచకర్మ ట్రీట్మెంట్తో కలిపి ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ ఆల్రెడీ ఒక సెంటర్ మనం ఓపెన్ చేసేసుకున్నాం.
కంపెనీలో ఆ సెంటర్కి సంబంధించి మినిమం డీటెయిల్స్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నా. పిక్చర్ రూపంలో మీరు చూస్తున్నారు, వీడియో రూపంలో కూడా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఈ సెంటర్ ఏదైతే ఉందో పూణేలో సతారా అన్నటువంటి ప్లేస్లో ఉంది. ఇక్కడ డాక్టర్స్ ఉంటారు, సర్వీస్ ఉంటుంది, షాప్ కూడా దొరుకుతుంది, ప్లస్ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి. ఏ ప్రోడక్ట్ వాడుకోవాలో తెలుస్తుంది. ఒక మనిషి తన జీవిత కాలంలో హెల్తీగా జీవించాలి అంటే ఒక ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ స్పెండ్ చేసి మీ లైఫ్ స్టైల్ని మీరు ఎలా మార్చుకోవాలో తెలియజేసేటువంటి సిస్టమ్ కూడా ఈ హాస్పిటల్లో మనకు దొరుకుతుంది అనమాట. రైట్. ఆయుర్వేదిక్ రిలేటెడ్. ఇంకా మనకు లీగల్ డాక్యుమెంట్స్. ఏదైనా ఒక కంపెనీ సంస్థ నడవాలి అంటే లీగల్గా ఉండాలి. ప్రస్తుతం మనకున్న బిగ్ ఛాలెంజెస్ ఏంటంటే భారతదేశంలో మనం చూస్తున్నాం, ఎన్నో స్కీములు స్కాములు వచ్చి జనాల్ని దెబ్బతీయడం వల్ల డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అనే వ్యవస్థకి ఒక రకంగా చెప్పాలంటే కామన్ ఏమి నాలెడ్జ్, పెద్దగా డెప్త్ నాలెడ్జ్ లేని వాళ్ళకి ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉందని చెప్పాలి. ఎందుకోసమంటే మోసం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అలాంటి స్కీములు స్కాములు ఉన్నాయి. అలాంటప్పుడు లీగల్ కంపెనీని కాదా ప్రూవ్ చేసుకోవాల్సిన ధర్మం ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి అందులో భాగంగా మన కంపెనీ గవర్నమెంట్ తరపు నుంచి తీసుకున్నటువంటి సర్టిఫికెట్స్, గవర్నమెంట్కి మనం సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్. ఇంకా భారతదేశంలో పిక్కి అనేది ఒక పెద్ద సంస్థ, చాలా పెద్ద సంస్థ. ఇందులో ఇండియాలో ఉన్న టాప్ పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఉంటాయి. అందులో మన కంపెనీకి మెంబర్షిప్ రావడం అంటే చిన్న విషయం అయితే కాదు. టాప్ 5000 కంపెనీస్ ఇందులో ఉంటాయి. ఆ వాటితో అసోసియేట్ అయ్యి మనం బిజినెస్ చేస్తున్నాం. పిక్కి. రైట్. ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి మీకు. రీసెంట్లీ మన కంపెనీకి ఈ సర్టిఫికెట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మీకు ఇస్తున్నాం. నెక్స్ట్ మనం అలానే మాట్లాడుకుంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించి మన ప్రోడక్ట్స్ రియల్గా ఆర్గానిక్లో తయారు చేస్తున్నామా లేదా, దీనికి కావాల్సిన లీగల్ సర్టిఫికెట్ కూడా మీ ముందు పెడుతున్నాం. ఫ్రెండ్స్, మన దగ్గర వీటన్నిటికి సంబంధించి 300+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇందులో 9 కేటగిరీస్లో ఉన్నాయి ప్రోడక్ట్స్. 9 కేటగిరీస్లో అవి ఏమేమి ఒక్కొక్కసారి మనం చెక్ చేసుకుందాం. 9 కేటగిరీస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మెయిన్ వచ్చి ఆయుర్వేదం, దీంతో పాటు ఎథికల్, రియల్ ఎడ్జ్, దట్ మీన్స్ ఫుడ్ ఎడ్జ్, ఎక్స్ ఎడ్జ్, ఓగ్ ఎడ్జ్, సాహిదా బ్యూటీ థెరపీ, బ్యూటీకి సంబంధించిన ప్రోడక్ట్స్. వీటితో పాటు వెట్ ఎడ్జ్, ఆర్గానిక్ ఎడ్జ్, అంటే ఇలా 9 సెగ్మెంట్స్లో మన దగ్గర ప్రోడక్ట్ అవైలబుల్ ఉందన్నమాట. నెక్స్ట్ అలానే మాట్లాడుకుంటే హెల్త్ కేర్లో ఆయుర్వేదిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పాను కదా, ఎంటైర్ ఫ్యామిలీ అంతా హెల్తీగా జీవించడానికి. ఈరోజు మనం మాట్లాడుకుంటే హెల్త్ పరంగా ఉదయం అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, మధ్యాహ్నం లంచ్ చేస్తున్నాం, నైట్ డిన్నర్ చేస్తున్నాం, మధ్యలో టీలు, కాఫీలు, స్నాక్స్ వగైరా అవి ఇవి అన్నీ తీసుకున్న తర్వాత మనిషి ఆ రోజు అన్నీ పొందినటువంటి వ్యక్తి. మీరు ఆలోచించండి, కొత్త వారైతే మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేశారు, మధ్యాహ్నం లంచ్ చేశారు, నైట్ డిన్నర్ చేశారు, మధ్యలో టీలు, కాఫీలు, స్నాక్స్ వగైరా అన్నీ తీసుకున్న తర్వాత ఫుడ్ తీసుకోవడంలో ఆ రోజు పాస్ అయినట్లా ఫెయిల్ అయినట్లా హెల్త్ పరంగా అంటే 90% నా క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది పాస్ అయినట్లే అని. రియల్గా పాస్ అయినట్లు కాదు. ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో 167 పోషకాలు ఉండాలి. దట్ మీన్స్ ప్రోటీన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, న్యూట్రిషన్స్, అమినో యాసిడ్స్ అని చెప్పి 167 పోషకాలు ఉన్న ఆహారం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు పాస్ అయినట్లు లెక్క. జస్ట్ పొట్ట నిండేటట్లు తీసుకున్న వాళ్ళందరూ ఫెయిల్ అయినట్లు లెక్క. అందుకోసం ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఎలా పెడతామో లైక్ దట్ ఫుడ్లో ఫెయిల్ అయిన వాళ్ళకి ఫుడ్ సప్లిమెంట్స్ కావాలి. వాటిని ఆయుర్వేదిక్ బేసిక్ రూల్స్ ప్రకారం మన సన్నజీ కంపెనీ తయారు చేసి మనకు అందిస్తుంది. కాబట్టి సో ఎవరైతే ఫుడ్లో ఫెయిల్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ సబ్జెక్ట్, ఎస్పెషలీ మీ కుటుంబానికి హెల్త్ అడ్వైజర్గా మీరే మారచ్చు. సో తద్వారా లక్షల కోట్ల రూపాయలు మిగలడమే కాకుండా హ్యాపీగా జీవించడానికి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ, మినిమం హెల్త్ అవేర్నెస్ మనకు ఉంటుంది. అందుకోసం మీరు ఈ సబ్జెక్ట్ పైన ఇన్ డెప్త్ తెలుసుకోవాలి. అలాగే మనకు హెల్త్కి సంబంధించి మన కంపెనీ నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇస్తుంది. అందులో మెయిన్ అంబాసిడర్ ప్రోడక్ట్ అని పిలుస్తాం, బ్రాండ్ అంబాసిడర్ ప్రోడక్ట్. ఎక్సలెంట్ ప్రోడక్ట్, ఈరోజు ఒక మిరాకిల్స్ చేస్తుంది, అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. ఈ ప్రోడక్ట్ పేరే లేటెస్ట్గా మనకు వచ్చిన ప్యాకింగ్, కొత్తగా మీకు అందుబాటులోకి వచ్చింది విత్ వరాక్ వాల్యూస్తో. ప్రోడక్ట్ పేరు తీసుకుంటే అసాయ్ సోనా అని లీగల్గా పిలుస్తాం, అకాయ్ సోనా అని లోకల్గా పిలుస్తాం. ఈ ప్రోడక్ట్లో 15 సూపర్ బెర్రీస్ ఉన్నాయి.
బెర్రీస్లో ప్రపంచంలో దొరికే టాప్ బెర్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని 15 బెర్రీస్ తీసుకొచ్చి అందులో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి, ఆయన మెయిన్ ఇంగ్రీడియంట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ బాటిల్ రూపంలో మనకి సప్లై చేయడం జరుగుతుంది కంపెనీ. ఇవి ఒక్కొక్క బెర్రీ తీసుకోవాలన్నా ఈచ్ బెర్రీ ఆవరేజ్ ప్రైస్ తీసుకుంటే ఈరోజు ఒక కిలో ₹500 ఉంది. కనీసము 2 లేదా 3 బెర్రీస్ కూడా రోజు మనం తీసుకోలేకపోతున్నాం, 2, 3 కూడా తీసుకోలేకపోతున్నాం ఇంట్లో. అట్లీస్ట్ 4, 5 బెర్రీస్ తీసుకుంటే మీరు హెల్తీగా జీవించవచ్చు. అలా అవకాశం లేదు కాబట్టి అందులో అందుబాటులో లేవు, ఆర్గానిక్ బేస్లో అందరికీ దొరకట్లేదు. ఇక్కడ మన కంపెనీ అసాయి సోనా పేరు మీద ఒక అద్భుతమైన అల్టిమేట్ ప్రోడక్ట్ మనకి ఇచ్చింది. ప్రాక్టికల్ రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చాయి. ఇందులో మోర్ బెనిఫిట్, హెల్త్ బెనిఫిట్, వెల్త్ బెనిఫిట్, హ్యాపీనెస్ బెనిఫిట్, 3 బెనిఫిట్లు దొరుకుతున్నాయి. సో కాబట్టి ఈ ప్రోడక్ట్కి మీరు హ్యాట్సప్ చెప్పొచ్చు. ఇక్కడ మనకి వరాక్ వాల్యూస్ తీసుకుంటే కన్నా 208 వరాక్ వాల్యూస్తో ఈ ప్రోడక్ట్ అవైలబుల్ ఉందన్నమాట. రైట్. నెక్స్ట్ అలానే ఇంకా అంతకు మించి మనం మాట్లాడుకోవాలి అనుకుంటే అవర్ స్పెషల్ బ్రాండ్ అంబాసిడర్ ప్రోడక్ట్ వచ్చేసి అకాయ్ సోనా ప్లస్. అకాయ్ సోనా ప్లస్ ఇందులో మెయిన్గా ఫ్రూట్స్ అండ్ బెర్రీస్, ఇది వరకు చెప్పుకున్న 15 బెర్రీస్ ప్లస్ దాంతోపాటు అడిషనల్గా 15 ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్ట్ అనమాట. ఇందులో 483 వరాక్ వాల్యూ ఉంది. 483 ఉంది వరాక్ వాల్యూ, ఇంకా అల్టిమేట్ అనమాట. ఈ 2 ప్రోడక్ట్స్ మనం రెగ్యులర్గా తీసుకునే ఆహారంలో యాడ్ చేసుకున్నట్లయితే ఎలా తీసుకోవాలి అని మాట్లాడితే, ఉదయం ఎంటీ స్టమక్తో, ఇంకా ఏమీ ఆహారం తీసుకోకముందే ఎంటీ స్టమక్తో ఒక 25 ml నార్మల్ వాటర్, రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్లో 100 ml వాటర్ తీసుకుని 25 ml అకాశం తీసుకుని 2 మిక్స్ చేసి తీసుకోవడం, తాగడం. 7 సంవత్సరాల పైన ఉన్న వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ఇది తీసుకోవడం వల్ల వచ్చే మేజర్ ప్రయోజనం ఏంటంటే మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉత్పత్తి, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది, దాంతోపాటు జీర్ణశక్తి పెరుగుతుంది, డైజెషన్ సిస్టమ్ చేంజ్ అవ్వడం వల్ల కాన్స్టిపేషన్ నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. ఏ జబ్బు లేని వాళ్ళు హ్యాపీగా వాడచ్చు, జబ్బులు ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు. రైట్. ఎందుకు నేను తీసుకోవాలి అని చాలామంది అడుగుతారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. జబ్బు రాకముందు ప్రివెన్షన్ తీసుకోవాలి, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి అనే విషయం మన కోవిడ్ తర్వాత అర్థమైంది, కోవిడ్ వచ్చినప్పుడు అర్థమైంది. ఈ ప్రోడక్ట్ కన్నా రెగ్యులర్గా మీరు తీసుకున్నట్లయితే సో మీ హెల్త్ హ్యాపీగా పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. రైట్ టైం మనం ఇన్ డెప్త్గా మనం డిస్కస్ చేద్దాం. రైట్, ఒక ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే 45 మినిట్స్ ఇక్కడే అయిపోతుంది. సో బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్. రైట్. నెక్స్ట్ అలానే మనం మాట్లాడుకుంటే మన దగ్గర అలోవెరా ఉంది. అలోవెరా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అల్సర్, స్కిన్ ప్రాబ్లం, వీటన్నిటికి సంబంధించి దాదాపు 200 రకాల జబ్బులు రాకుండా కాపాడుకోవడానికి అలోవెరా ఉంది. అండ్ డిటాక్స్కి సంబంధించి త్రిపుల ఉంది మన దగ్గర. త్రిపుల ఆయుర్వేదంలోనే త్రిపుల గ్రేట్ అని ప్రోడక్ట్ చెప్తాము. దాంట్లో డైరెక్ట్ సెల్లింగ్లో త్రిపుల తీసుకురావడం అనేది చాలా కంపెనీలు ఇప్పటి వరకు తీసుకురాలేదు, సనేజ్ కంపెనీనే తీసుకొచ్చింది. వీటితో పాటు వేదామృత డైజెషన్ సిస్టమ్ కోసం, తులసి డ్రాప్స్. ఇప్పుడు ఈ సీజన్ కరెక్ట్గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సీజన్ నాకు కూడా ఆఫ్కోర్స్ బిగినింగ్లో త్రోట్ కొంచెం ఇబ్బందిగా అనిపించింది కదా, ఎందుకంటే వాటర్ చేంజ్ అయినప్పుడే ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఇవి రాకన్నా ఉండాలి అన్నా, వచ్చిన తొందరగా రికవరీ అవ్వాలన్నా ఈ తులసి డ్రాప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి మనకి. దీంతో పాటు కాఫ్ సిరప్ కూడా, కోర్స్ కాఫ్ కన్వర్ట్ అయింది అనుకోండి, అలాంటప్పుడు కాఫ్ సిరప్ కూడా మన దగ్గర 3 రకాల కాఫ్ సిరప్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీటిని డైజెషన్ సిస్టమ్ కోసం పర్టికులర్గా జీలకర్ర అండ్ ప్లస్ సమ్ వాటర్, ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్తో కలిపి అసీ పంచ్ అని ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్ మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. రైట్. దీంతో పాటు మహిళల ఆరోగ్యం వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా మనకి, ఎందుకంటే వారు ఆరోగ్యంగా ఉంటే ఎంటైర్ ఫ్యామిలీని ఆరోగ్యంగా ఉండడానికి చూసుకుంటారు. కాబట్టి నారీ ప్రియ, మహిళలకి చాలా అవసరమైనటువంటి ప్రోడక్ట్ నారీ ప్రియ మన కంపెనీ సప్లై చేస్తుంది. దీంతో పాటు శతావరి. శతావరి అంటే 100 రకాల జబ్బులు రాకుండా దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ మనకు సపోర్ట్ చేస్తుంది. ఇది జెంట్స్ అని కాదు, లేడీస్ అని కాదు, అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువగా మహిళలకి చాలా సపోర్టివ్గా ఈ ప్రోడక్ట్ ఉంటుంది. దీంట్లో జాగరీ కూడా యాడ్ చేస్తారు కాబట్టి సమ్ మోర్ బెనిఫిట్స్ మనకు దొరుకుతాయి. పెడియా సత్వ, మహిళల తర్వాత మనకి ఎక్కువగా ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో పిల్లలు ఉంటారు. పిల్లల కోసం కూడా ఒక అద్భుతమైన ప్రోడక్ట్ పెడియా సత్వ మన దగ్గర అవైలబుల్ ఉంది. వీళ్ళ గ్రోత్కి ఉపయోగపడుతుంది. గ్రోత్ అంటే మనం ఆలోచించాల్సిందే హైట్ వెయిటే కాదు, మైండ్ పవర్ని కూడా పెంచుతుంది. ఏజ్కి తగ్గట్టు హైటు, వెయిట్, మైండ్ పవర్, ఈ మూడింటిని పెంచుకోవడానికి మనకు పెడియా సత్వ ఉపయోగపడుతుంది.
వీటితో పాటు ఈరోజు పెయిన్స్తో బాధపడుతున్న వాళ్ళని మనం చూస్తున్నాం ఎక్కువగా. పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఎక్స్టర్నల్గా వాడడానికి పెయిన్ రిలీఫ్ ఆయిల్తో పాటు ఆయుర్వేదిక్ మూలికలతో తయారు చేసినటువంటి ఒక దిండు లాంటి పదార్థం కూడా మనకు సప్లై చేస్తారు కాబట్టి కంపెనీ వాళ్ళు ఆయిల్తో మర్దన చేసుకోవడానికి ఆ దిండు ఉపయోగపడుతుంది. తద్వారా ఎక్కువ రిలీఫ్ పొందొచ్చు, తొందరగా రిలీఫ్ పొందొచ్చు, ఇమ్మీడియట్ రిలీఫ్. దీంతో పాటు పెయిన్ రిలీఫ్ మనకు జెండు బామ్ లాగా పెయిన్ రిలీఫ్ కోసం కూడా ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్ మన కంపెనీ సప్లై చేస్తుంది. గోమూత్ర ఆయుర్వేదము, దానికి మనము కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవడానికి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్లో మెయిన్ అల్టిమేట్ ప్రోడక్ట్ గోమూత్ర. దీంతో పాటు ప్లాంట్ ప్రోటీన్ ఈరోజు ప్లాంట్ ప్రోటీన్ అంటే చాలా మంది మజిల్ బిల్డ్ చేయడానికి, వెయిట్ పెరగడానికి, వెయిట్ తగ్గడానికి మనకు డిఫరెంట్ ప్రోటీన్స్ ఉన్నాయి. వాటితో పాటు ప్లాంట్ ప్రోటీన్ అల్టిమేట్ రిజల్ట్ మనకి ఇస్తుంది. ఇందులో మ్యాంగో ఫ్లేవర్ దొరుకుతుంది, చాక్లెట్ ఫ్లేవర్ దొరుకుతుంది. రెండు ఫ్లేవర్స్లో మనకు అవైలబుల్ ఉన్నాయి. వీటితో పాటు నార్మల్గా మనకు ప్రోటీన్ ప్రోటీన్ మీన్స్ వేవ్ ప్రోటీన్ దొరుకుతుంది. ఇది డిఫరెంట్ ఫ్లేవర్స్లో, 3 ఫ్లేవర్స్లో ప్రోటీన్ కూడా దొరుకుతుంది. ఓవరాల్గా మనం తీసుకుంటే 5 రకాల ప్రోటీన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ప్రోటీన్ పౌడర్స్ వెయిట్ లాస్కి, వెయిట్ గెయిన్కి, బరువు మెయింటైన్ చేయడానికి కూడా ఈ ప్రోడక్ట్స్ మనకు బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ మనకి రిఫ్రెష్మెంట్ రిఫ్రెష్మెంట్ మంచి బ్రీత్ ఫీల్ అవ్వాలన్నా, హ్యాపీగా ఉండాలన్నా విమోచన రోల్ జస్ట్ మనం ఇలా నుదుట మీద అప్లై చేయడానికి ఒక మంచి ఫీలింగ్ అయితే ఇస్తుంది. ఈ విమోచన రోల్ వాడుకోవచ్చు మీకు ఎప్పుడైనా స్ట్రెస్ అనిపించినప్పుడు, అలాంటప్పుడు అనమాట. దీంతో పాటు పెయిన్ బాంబ్ ఇది వరకు మనం చెప్పుకున్నాం. అలాగే గ్రీన్ టీ, ఈరోజు మనకు టీ అనేది బిగ్ ఛాలెంజ్ అయిపోయింది బయట మార్కెట్లో. సో గ్రీన్ టీ అనేది అడ్వాన్స్ టెక్నాలజీతో ఎక్కువ మంది ఈరోజు హెల్త్ పైన అవేర్నెస్ కలిగిన వాళ్ళు గ్రీన్ టీ అడుగుతారు. కాబట్టి మీరు కూడా గ్రీన్ టీ వాడుకోవడానికి 2 రకాల గ్రీన్ టీలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇలానే చెప్పుకుంటూ పోతే ఫ్రెండ్స్, స్పైర్లినా లేదా స్పిరులినా అంటారు. భారతదేశంలో ఎక్కువ రోజులు జీవించడానికి తాబేలు తీసుకునే ఆహారాన్ని మనం స్పిరులినా అని పిలుస్తాం. 1000 కేజీలు ఫ్రూట్స్ తీసుకుంటే ఎంత బలం వస్తుందో, కేజీ స్పిరులినా తీసుకుంటే అంత బలం వస్తుంది అనమాట. సో కాబట్టి మనం రోజు అన్ని రకాల ఆహార పదార్థాలు ఎవరైతే తీసుకోలేకపోతున్నారో వారికి సింపుల్ క్యాప్సూల్ వచ్చి స్పైర్లినా. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఈ ప్రోడక్ట్ని హ్యాపీగా వాడుకోవచ్చు. దీంతో పాటు మొరింగో ఉంది, మొరింగో ప్లస్ కూడా దొరుకుతుంది మనకి. మీకు తెలుసు మునగ దానివల్ల వచ్చే ప్రయోజనాలు చాలా ఉంటాయి. రైట్ టైం ఇది కూడా మనం డెప్త్గా డిస్కస్ చేద్దాం. సీబక్తన్ అంటే ఇమ్యూనిటీ పవర్కి సూపర్ ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే మనకు లాస్ట్ టైం కోవిడ్ టైంలో నరేంద్ర మోడీ గారు కూడా పార్లమెంట్లో చెప్పడం జరిగింది. అలాంటి ప్రోడక్ట్ అనమాట. ఇంకా దీంతో పాటు మనం మాట్లాడుకుంటే విటమిన్స్, మినరల్స్ ఈరోజు ఛాలెంజ్ వస్తుంది కాబట్టి దానికి సంబంధించి కూడా మన దగ్గర విటమిన్స్ అండ్ మినరల్స్ కలిపి ఒక ప్రోడక్ట్. రైట్. అలాగే గ్లూకోజామైన్ జాయింట్ పెయిన్స్కి ఎక్స్టర్నల్గా పెయిన్ రిలీఫ్ ఆయిల్ మాట్లాడుకున్నాం కదా. ఇంటర్నల్గా మనం తీసుకోవడానికి గ్లూకోజమైన్ చాలా అద్భుతమైన ప్రోడక్ట్. షుగర్ పేషెంట్స్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా వాడచ్చు. ఆ రెండు జాయింట్స్ మధ్యలో గుజ్జు ఏదైతే తగ్గిపోయింటుందో ఆ గుజ్జుని రీబిల్డ్ చేయడానికి ఈ ప్రోడక్ట్ బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఫ్రెండ్స్, విటమిన్ D3 ఈరోజు ఎవరైతే ఉదయం 6-7 గంటల మధ్య ఆ టైంలో సూర్యకిరణాలని ఆస్వాదిస్తూ ఉంటారో వాళ్ళకి D3 ఆటోమేటిక్గా దొరుకుతుంది న్యాచురల్గా. మీరు ఆ టైంలో వాకింగ్ చేయొచ్చు, లేదా ఎక్కడైనా పర్వాలేదు, సూర్యకిరణాల కింద మీరు ఉండాలి, ఆస్వాదించాలి. సో ఒక హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్. అది లేని వాళ్ళకి D3 టాబ్లెట్ రూపంలో మనము సప్లై చేస్తున్నాం అనమాట. క్లియర్ కదా. అలాగే ఒమేగా 369 అంటే మన బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, HDL, LDL, దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ ప్రోడక్ట్ బాగా ఉపయోగపడుతుంది. దట్ మీన్స్ నేనేం చెప్తున్నానంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేయడానికి, న్యూట్రలైజ్ చేసుకోవడానికి, బ్యాలెన్స్ చేయడానికి ఏది ఎంత కావాలో ఈ ప్రోడక్ట్ బాగా ఉపయోగపడుతుంది. 7 years ప్లస్ ఉన్న వాళ్ళందరూ వాడచ్చు. కంపల్సరీ ఏజ్ వాళ్ళు ఖచ్చితంగా వాడండి. అరౌండ్ 7 years ప్లస్ వాళ్ళు. ఈ ఏజ్ ఆ ఏజ్ అని లేదు. ఒకప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. కాబట్టి అందరూ వాడితే ప్రయోజనకరంగా ఉంటుంది. గార్లిక్ మనం ఎక్కువ తీసుకుంటే నోటి ద్వారా మనం తీసుకునేటప్పుడు, వంటలో తీసుకునేటప్పుడు టేస్ట్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి టాబ్లెట్ రూపంలో తీసుకుంటే ఆ ఛాలెంజ్ లేకుండా తీసుకోవచ్చు. తద్వారా ఇది కూడా హార్ట్ స్ట్రెంగ్త్ ని పెంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. జ్ఞానోడర్మా సముద్ర పుట్టుగొడుగుల నుంచి ఒక ప్రోడక్ట్. ఇది కూడా టాక్సిన్స్, మన శరీరంలో ఉండే విష పదార్థాలని బయటికి పంపించడానికి ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పాలి.
ఫర్ కుర్కుమా ప్లస్ ఎస్పెషలీ మనకి ఈరోజు పసుపు, కల్తీ ఆహార పదార్థాలు బయట మార్కెట్లో ఎక్కువ దొరుకుతున్నాయి కాబట్టి వాటి నుంచి బయటపడడానికి ఎవరైతే పసుపు ప్యాకింగ్ చేసిన పసుపు వాడుతున్నారో అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ యాక్చువల్గా కురకమైన తీసేసి ప్యాక్ చేస్తారు కాబట్టి మనకు న్యాచురల్గా ప్యాకింగ్ కోసం ఈ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది అనమాట. రైట్. అలాగే కొలెస్ట్రాల్, ముర్రు పాలు లేదా జున్ను పాలు అంటాం కదా, అందులో నుంచి తయారు చేసిన ప్రోడక్ట్ కొలెస్ట్రాల్. ఇంకా అలాగే నీమ్. ఇదెందుకు కొలెస్ట్రాల్ ఎందుకు, బుల్లెట్ పాయింట్స్ చెప్తున్నా. బుల్లెట్ పాయింట్స్ మీన్స్ ఖచ్చితంగా అన్ని సబ్ ప్రోడక్ట్ పైన చెప్పలేం కాబట్టి బుల్లెట్ పాయింట్స్ మాత్రమే చెప్పుకుంటూ వెళ్తున్నా. కొలెస్ట్రాల్ వచ్చి ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచడమే కాకుండా ఈజీ డైజెస్టబుల్ ఫుడ్, సులభంగా జీర్ణమయ్యే ఆహారం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా వాడచ్చు. మరి చిన్న పిల్లలకి మరి వృద్ధులైనటువంటి వాళ్ళకి ఇది ఎక్సలెంట్ ఫుడ్ అని చెప్పాలి. డైజెషన్ ఛాలెంజ్ రాకుండా తొందరగా డైజెషన్ అవ్వడానికి, ఎనర్జీని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే నీమ్, వేప నుంచి ఒక అద్భుతమైన ప్రోడక్ట్. ఈ సీజన్లో వేప చాలా అవసరం. యాంటీ ఫంగల్గా, యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. సో ఇంకా నాకు పిల్లలు కావాలి అన్న జెంట్స్ తప్ప మిగతా అందరూ వాడుకోవచ్చు. రైట్. షుగర్కి బార్డర్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రోడక్ట్ బాగా ఉపయోగపడుతుంది. షుగర్ పేషెంట్లు కూడా ఎక్కువగా వాడితే ప్రయోజనం ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే గిలాయ్, భారతదేశంలో దొరికే ఉత్తమమైనటువంటి ప్రోడక్టుల్లో ఎస్పెషల్లీ గిలాయ్ అని చెప్పొచ్చు. దీన్ని మనం లోకల్ మన తెలుగు భాషలో చెప్పుకోవాలంటే తిప్పతీగ అని పిలుస్తారు. ఈ ప్రోడక్ట్ కూడా అల్టిమేట్ రిజల్ట్స్ మనకి ఇస్తుంది. అన్ని సీజన్స్లోనూ దీన్ని వాడుకోవచ్చు. కాఫ్ అని, కోల్డ్ అని కాదు, జ్వరం వచ్చినప్పుడు కూడా ఈ ప్రోడక్ట్ని వాడుకుంటే తొందరగా రికవర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ కాఫ్ రిలేటెడ్, గొంతుకు సంబంధించి కోవిడ్ రిలేటెడ్ ఛాలెంజెస్ కూడా రాకుండా కాపాడుతుంది. వచ్చిన తొందరగా రికవర్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది. వీట్ గ్రాస్, హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎవరికైతే తక్కువ ఉన్నాయో, ఈరోజు చాలా మంది మహిళల్లో 80% హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. వాళ్ళ కోసం మనకి వీట్ గ్రాస్ టాబ్లెట్ ఉపయోగపడుతుంది. ఇది మంత్లీ సైకిల్ ఉన్న ప్రతి మహిళ ప్రతిరోజు వాడుకుంటే బాగుంటుంది. క్లియర్. అలాగే మనం పపాయి లీఫ్ ఎక్స్ట్రాక్ట్ అంటే మనకు ప్లేట్లెట్స్ కౌంట్ పెరగడానికి సోషల్ మీడియాలో కానీ ప్రాక్టికల్గా కానీ చాలా మంది వాడుతూ ఉన్నారు, ఈరోజు వింటూ ఉన్నాము. బట్ అలా కాకుండా అది తీసుకోవడానికి కొంచెం ఇన్కంఫర్ట్ అనమాట, బయట మనకు కావాల్సినప్పుడు దొరకదు. ఇక్కడ ఏంటంటే టాబ్లెట్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు. రైట్. కాబట్టి ఆ సీజన్లో అలాంటి అవసరం వచ్చినప్పుడు ఈ ప్రోడక్ట్ వాడుకోవచ్చు. ప్లేట్లెట్ కౌంట్స్ తక్కువ ఉన్నాయి అన్నప్పుడు మీరు నేరుగా తీసుకోవచ్చు, లేదా వాటర్లో కలిపి కూడా తీసుకోవచ్చు. ఓజోస్ ఆయుష్ని పెంచుకోవడానికి ఆయుర్వేదిక్ రిలేటెడ్ ప్రోడక్ట్ మన దగ్గర ఇక్కడ ఒకటి ఉంది. అలాగే ఈరోజు మన తల్లులు, మహిళలు, ఎస్పెషల్లీ పిల్లలు, వీళ్ళందరి కోసం మంత్లీ సైకిల్లో వచ్చినప్పుడు ప్యాడ్స్ వాడతారు కదా, అవి కూడా మన దగ్గర సూపర్గా ఉన్నాయి. దట్టు ఏంటంటే క్యాన్సర్ రాకుండా కాపాడేటటువంటి ఇంగ్రీడియంట్స్తో ఈ ప్రోడక్ట్ని తయారు చేయడం జరిగింది. ఎక్కువ బ్లడ్ని క్యారీ చేస్తాయి కాబట్టి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ కూడా దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ మనం సిఎండి, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అనమాట. ఈరోజు వాటర్ తీసుకుంటున్నాం కదా, ఆ వాటర్లో మినరల్స్ న్యాచురల్గా దొరకట్లేదు కాబట్టి మనం అవుట్ సైడ్ నుంచి జస్ట్ ఒక గ్లాస్కి ఒక డ్రాప్ వేసి తీసుకున్నట్లయితే మీకు మినరల్స్ న్యాచురల్గా దొరుకుతాయి. రైట్. సో అలానే మనం నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఒక్క నిమిషం జస్ట్ టెక్నికల్గా. ఎస్. డ్రాప్స్ తర్వాత మనం మాట్లాడుకోవాలి ఎథికల్ ఎడ్జ్. ఎథికల్ ఎడ్జ్కి సంబంధించి మంచి ప్రోడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట. వీటిల్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇంకోసారి నేను ఈ ప్రోడక్ట్స్ గురించి డీప్ డిస్కషన్ చేయగలను, ఎందుకంటే ఇప్పుడు అంత సమయం సరిపోవట్లేదు దీనికోసం. ఎందుకంటే దీనిపైన అంత నాలెడ్జ్ డాక్టర్ ద్వారా మనం తీసుకుంటే బాగుంటుంది. మన టీంలో డాక్టర్స్ ఉన్నారు, ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారు, వారి ద్వారా ఈ సబ్జెక్ట్ పైన డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇప్పిస్తాను. రైట్. ఇందులో మెయిన్గా మనకి ఎథికల్ అనే పదంలోనే మీకు రిజల్ట్ తెలిసిపోతుంది. ఇది డాక్టర్ ద్వారా రికమెండ్ చేయబడిన ప్రోడక్ట్ ఇవి. అండ్ ఎవరైనా మన ఫ్రెండ్స్లో కానీ, రిలేటివ్స్లో కానీ, నైబర్స్లో కానీ, ఫ్యామిలీలో కానీ, కోర్స్ పేషెంట్లు ఆల్రెడీ ఉంటే, ఇంతకుముందు చెప్పుకున్న ప్రోడక్ట్స్ అంతా పేషెంట్ కాని వాళ్ళు వాడచ్చు, పేషెంట్ అయిన వాళ్ళు వాడచ్చు, డిసీజ్ ఉన్న వాళ్ళు వాడచ్చు, డిసీజ్ లేని వాళ్ళు వాడచ్చు. ఇవి మాత్రం డిసీజ్ ఉన్న వాళ్ళు వాడితే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే ప్రివెన్షన్ కోసం అవి వాడుకుంటాము, ఇవి మాత్రం ప్రివెన్షన్ కోసం కాదు, ట్రీట్మెంట్ కోసం వాడుకోవచ్చు. కాబట్టి డాక్టర్ హెల్ప్ తీసుకొని వాడితే ప్రయోజనకరంగా ఉంటుంది. మన కంపెనీ తరపున కూడా డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు, లోకల్గా మన ఏరియాలో కూడా డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు. మీ టీంలో హెల్త్ అడ్వైజర్స్ కూడా
టాప్ లీడర్స్కి నాలెడ్జ్ దీనిపైన ఉంది. మెయిన్గా డాక్టర్కి మీరు ఫీడ్బ్యాక్ తీసుకొని మీ రిపోర్ట్స్ని పంపించి వాడితే ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్స్ గురించి నేను ఇక్కడ చెప్పానంటే మీరు ఇండివిజువల్గా వాడేస్తారు. అందుకోసం ఈ ప్రోడక్ట్ గురించి నేనేమి చెప్పట్లేదు. క్లియర్? ఎందుకోసం అంటే ఇవి అందరికీ ఒకే విధంగా పనిచేయవు. వ్యక్తిని బట్టి మార్పు ఉంటుంది. కాబట్టి వ్యక్తిని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్ అనమాట. ఇందులో చాలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. రైట్ టైం వీటి గురించి ఇన్ డెప్త్గా మనం మాట్లాడుకుందాం. రైట్? ఓకేనా? క్లారిటీ? రైట్. చాలా ఉన్నాయి, అరౌండ్ 30+ ఉన్నాయి ఇందులో. బొమ్మలు చూస్తే మీకు అర్థమైపోద్ది, బట్ కాకపోతే డాక్టర్ హెల్ప్ తీసుకొని వాడండి. ఓకే. నెక్స్ట్ పర్సనల్ కేర్ అండి. పర్సనల్ కేర్ అయితే నేను చెప్పక్కర్లేదు, మీకు పిక్చర్ చూస్తేనే అర్థమైపోతుంది. జస్ట్ నేమ్స్ మాత్రమే చెప్పుకుందాం. నీమ్ సోప్ ఉంది, అలోవెరా సోప్ ఉంది, శాండిల్ ఉంది, గోట్ మిల్క్ ఉంది, కుంకుమాది, చార్కోల్, అలాగే ఆ, ఉప్తాన్ మనకి ఏమంటారు దీన్ని, ముల్తాన మట్టి నుంచి సోప్ ఉంది, ఆయుర్వేదిక్ టూత్పేస్ట్, చార్కోల్ టూత్పేస్ట్, అండ్ బ్యాంబూ బ్రషెస్ ఉన్నాయి, ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్, అల్టిమేట్ రిజల్ట్స్ కాకుండా పెద్ద టెస్ట్ మనీ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. కోకోనట్ ఆయిల్ అండ్ కొత్తగా బ్రహ్మి ఆమ్లాతో హెయిర్ ఆయిల్ వచ్చింది మనకి. రిఫ్రెష్మెంట్కి టాక్ దొరుకుతుంది, బాడీ టాక్ దొరుకుతుంది, స్కిన్ టాక్ దొరుకుతుంది. అండ్ దీంట్లో 3 ఫ్లేవర్స్లో మనకి ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది. అండ్ బాడీ మసాజ్ ఆయిల్ అవైలబుల్గా ఉంది. దీంతో పాటు నలుగు పిండి కూడా దొరుకుతుంది మన దగ్గర. చూడండి ఎంత ఆయుర్వేదిక్గా మనం మాట్లాడుకోవచ్చు. అలాగే అలోవెరా జెల్ లేటెస్ట్ ప్యాకింగ్లో వచ్చింది. దీంతో పాటు ఫేస్ క్రీమ్ కూడా లేటెస్ట్ ప్యాకింగ్ వచ్చింది విత్ లేటెస్ట్ ఇంగ్రీడియంట్స్తో అవైలబుల్ ఉంది. దీంట్లో 2 ఫ్లేవర్స్ ఉన్నాయి. మళ్ళీ ప్రతి దాంట్లోనే మనకి కుంకుమ పువ్వు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. కాస్ట్లీ బట్ యాడ్ చేయడం జరుగుతుంది. క్రాక్ హిల్ కూడా లేటెస్ట్ ప్యాకింగ్లో వచ్చేసింది. అండ్ హెయిర్ రిమూవర్ అవైలబుల్ ఉంది. హ్యాండ్ వాష్ మనకి 2 టైప్స్ హ్యాండ్ వాష్లు కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. రైట్. కొంచెం అప్పుడప్పుడు స్ట్రక్ అవుతుంది, అయినా కానీ మనం మీ ముందుకు వచ్చేస్తాం. రైట్. ఓకే. ఇక్కడ ఆగాం, నీమ్ దగ్గర ఆగాం కదా. నెక్స్ట్ మన దగ్గర ఏమున్నాయంటే రిఫ్రెష్మెంట్ కోసం ప్రోడక్ట్స్ అన్నమాట. అంటే పెర్ఫ్యూమ్స్, డియోడరెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్యూటీ థెరపీకి సంబంధించి ఎక్సలెంట్ ప్రోడక్ట్ సాహిదా అన్నటువంటి బ్రాండ్ పైన మన దగ్గర ఉన్నాయి. ఇందులో కూడా మీకు నీమ్ ఫేస్ వాష్ ఉంది, చార్కోల్ ఫేస్ వాష్ ఉంది, ముల్తాన మట్టి నుంచి ఫేస్ వాష్. చూడండి ఎన్ని ఫేస్ వాష్లు అవైలబుల్ ఉన్నాయి, ఎన్ని సోపులు ఉన్నాయంటే సన్నజే చెప్పాలి. అలాగే సన్ స్క్రీన్ లోషన్ ఉంది, సన్ స్క్రీన్ క్రీమ్ కూడా అవైలబుల్ ఉంది, బాడీ లోషన్ కూడా అవైలబుల్ ఉంది. రైట్. షాంపూ ఉంది, కండిషనర్ ఉంది, అండ్ గ్లో ఉంది మనకి, కుంకుమాది ఆయిల్, అండ్ అలోవెరా స్కిన్కి సంబంధించి అలోవెరా రీఫ్రెష్మెంట్ కొత్త ప్రోడక్ట్స్ కొత్తగా అవైలబుల్ వచ్చాయి. ఎస్టర్డే నేను కూడా పర్చేజ్ చేసుకొచ్చాను. ఫేషియల్ ప్యాక్స్ అన్నమాట. చార్కోల్ ఫేస్ ప్యాక్ ఉంది, అలోవెరా ఫేస్ ప్యాక్, ఫేస్ రిఫ్రెష్మెంట్ చేసుకోవడానికి ప్రోడక్ట్ అవైలబుల్ ఉన్నాయి. రైట్. నెక్స్ట్ అలాగే లిప్ స్క్రబ్ అనమాట. అంటే ఈరోజు క్యాన్సర్ రాకుండా కాపాడుకోవాలంటే లిప్స్కి సంబంధించి డ్రై అయిపోతుంటాయి కదా, లిప్ బామ్ అని పిలుస్తాం. ఈ ప్రోడక్ట్ కూడా మన దగ్గర ఉంది. అలాగే నెయిల్ పాలిష్లు అండ్ వీటిని ఏం చెప్పాలి, లిప్స్టిక్లు, ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి. రోజ్ వాటర్ కూడా మన దగ్గర ఉంది. ఫుడ్కి సంబంధించి చెప్పాలంటే ఇంకా చాలా ప్రోడక్ట్స్. అందులో జాగరీ ఉంది, సాల్ట్ ఉంది, గ్రౌండ్నట్ ఆయిల్, దట్టు వుడ్ ప్రెస్ ఆయిల్ ఉంది, అండ్ ఫిజికల్గా ఫిల్టర్ చేసిన రైస్ బ్రాన్ ఆయిల్, లెమన్ పికిల్, మ్యాంగో పికిల్, ఫ్రూట్ మిక్స్. చెప్పుకుంటూ పోతే ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి, పేర్లు చెప్పడానికే సమయం సరిపోవట్లేదు. ప్రీమియం టీ ఉంది, మసాలా టీ ఉంది, అండ్ డిటాక్స్ టీ ఉంది. ఈరోజు ఈ మసాలా టీలో లేటెస్ట్ వెరైటీ కొత్తగా వచ్చినటువంటి ఇన్స్టంట్ టీ కూడా ఈరోజు తాగాను నేను. చాలా సూపర్, చాలా బాగుంది. అండ్ ఇన్స్టంట్ కాఫీ ఉంది, జ్ఞానో కాఫీ ఉంది, గ్రానులా మీన్స్ గ్రానులా అంటే మనకు బ్రేక్ఫాస్ట్ లాగా వాడుకోవచ్చు అనమాట. జర్నీలో ఉన్నప్పుడు హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని తీసేసుకోవచ్చు. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, అండ్ గరం మసాలా, బిర్యానీ మసాలా, పావ్ బజ్జీ మసాలా, అండ్ నెక్స్ట్ సాంబార్ పౌడర్. ఇలా చెప్పుకుంటూ మటన్ మసాలా, చికెన్ మసాలా, ఇవి కూడా చాలా ఈజీగా ఉన్నాయి. అండ్ కుకీస్ కూడా మన దగ్గర 2 వెరైటీస్ కుకీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా రియల్ ఎడ్జ్లోకి వచ్చేస్తే హోమ్ కేర్కి సంబంధించి మన దగ్గర అగరబత్తీలు అల్టిమేట్ స్మెల్ అనమాట, చాలా బాగుంది. ప్రతిరోజు ఏ రోజుకి ఏ యొక్క అగరబత్తి వెలిగించాలి, దీనికి కూడా గైడెన్స్ ఇచ్చి మన కంపెనీ సపోర్ట్ ఇస్తుంది. చాలా పీస్ఫుల్ మైండ్ మీకు కావాలంటే ఈ అగరబత్తీలు వాడండి. ఆ టైంలో మీరు మెడిటేషన్ చేస్తే సూపర్ రిజల్ట్ మీకు దొరుకుతుంది అనమాట. భక్తే కాదు,
సో మన మైండ్ కూడా పీస్ఫుల్గా ఉండాలి, దానికోసం రైట్ ప్రోడక్ట్ ఇక్కడ, రైట్. అలాగే మనకు క్లాత్ వాష్ అవైలబుల్ ఉంది, ఫ్లోర్ క్లీనింగ్, డిష్ వాష్ అండ్ గ్లాస్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, ఇవి కూడా మన దగ్గర ఉన్నాయి. వీటితో పాటు కార్ వాష్ అండ్ బైక్ వాష్. అలాగే మనకు షేక్, మనం ప్రోటీన్ పౌడర్ని షేక్ చేసుకోవడానికి ప్రోడక్ట్ ఉంది. ఈకో ఫ్రెండ్లీలో మనకు బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఫ్యాషన్కి సంబంధించి మనకి యూనిఫామ్కి సంబంధించి ప్రోడక్ట్స్ కూడా వచ్చేసాయి. సో వాటిలో మెయిన్గా 5 రకాల వెరైటీస్ కలర్స్లో మనకు షర్ట్స్ దొరుకుతున్నాయి. 4 వెరైటీస్ కలర్స్లో మనకు టీ షర్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. లేడీస్ కోసం సపరేట్గా శారీ డిజైన్ చేసి ఇచ్చారు. అండ్ టై అవైలబుల్ ఉంది, సాక్స్ ఉన్నాయి, బెల్ట్లు ఉన్నాయి, లెదర్ బ్యాగ్స్ ఉన్నాయి, ల్యాప్టాప్ బ్యాగ్స్ అవైలబుల్ ఉన్నాయి, సైడ్ బ్యాగ్స్ ఉన్నాయి, అండ్ వ్యాలెట్స్ ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ అనమాట. వీటిల్లో చూడండి బెల్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు, చాలా బాగున్నాయి. లేటెస్ట్ ప్యాకింగ్ అంతా కూడా, ప్రోడక్ట్తో పాటు ప్యాకింగ్ కూడా లేటెస్ట్గా. ఇంకా అగ్రికల్చర్, దీంతో పాటు అగ్రికల్చర్లో మనకు సాయిల్ కేర్ అనే ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్, సన్ మహారాజ్, సన్ గార్డ్, సన్ మ్యాజిక్, సన్ బూస్ట్, ఇది కూడా పెద్ద సబ్జెక్ట్. ఈరోజు భారతదేశంలో అతిపెద్ద సబ్జెక్ట్ అంటే ఇదే అనమాట. సన్ కంట్రోలర్, సన్ స్ట్రైకర్, నేమ్సే చెప్తున్నా, సన్ నీమ్ ఆయిల్, సన్ రైజ్, సన్ ప్రొటెక్టర్, సన్ షీల్డ్. సన్ అంటే ఇక్కడ సన్ లో మెయిన్ మన కంపెనీ పేరు సన్ కాబట్టి దాన్ని బేస్ చేసుకొని టోటల్గా ఈరోజు అగ్రికల్చర్ ప్రోడక్ట్ అంతా కూడా సూర్యుడి యొక్క కిరణాల మీద ఆధారపడి గ్రోత్ అవుతుంది. ఇవి రెండు రిలేటెడ్గా మన దగ్గర ప్రోడక్ట్ అవైలబుల్ ఉన్నాయి. అగ్రికల్చర్లో ఇంకా మనం చాలా చాలా ప్రోడక్ట్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ కోసం సపరేట్గా ప్యాక్ ఉంది. షుగర్ క్యాన్ కోసం, చెరుకు కోసం కూడా సపరేట్గా ప్యాక్ అవైలబుల్ ఉంది. అండ్ లేటెస్ట్గా మనకు 5 లీటర్స్, హాఫ్ లీటర్, 100 ml ప్యాక్లో సన్ స్టిక్, ఇది అల్టిమేట్ అనమాట. అన్ని ప్రోడక్ట్స్కి కాంబినేషన్లో ఇది వాడుకోవచ్చు. ఇదండి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి, దీంట్లో చాలా చాలా కిట్లు ఉన్నాయి. రైట్ టైం వీటి గురించి కూడా డెప్త్గా డిస్కస్ చేద్దాం. వెటేడ్జ్లో వెటర్నరీకి సంబంధించి, పశువుల యొక్క ఆరోగ్యానికి సంబంధించి మన దగ్గర రైట్ ప్రోడక్ట్స్ 2 అవైలబుల్ ఉన్నాయి. అండ్ శతావరి మిక్స్తో కలిపి ఇదేమంటే మనకు ఆవులు, బర్రెలు, మేకలు, గొర్రెలు, వీటి కోసం ప్రోడక్ట్ అనమాట. వాటి యొక్క లివర్ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్షన్ కోసం కూడా ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనము ఇలాంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా బయట ఏదో ఒక కంపెనీలో, ఏదో ఒక సంస్థలు కొనిస్తున్నాం. దాన్ని మనం ట్రెడిషనల్ బిజినెస్ అని పిలుస్తాం. ఇక్కడ జనరల్గా మ్యానుఫ్యాక్చరర్కి ఒక 40% వెళ్తుంది. స్టాకిస్ట్, డిస్ట్రిబ్యూటర్, డీలరు, హోల్సేలర్, రీటైలర్, అడ్వర్టైజర్స్ కోసం ఒక 60% వెళ్తుంది. కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి 100% అవుతుంది. మనము డైరెక్ట్ సెల్లింగ్కి వచ్చేటప్పటికి ఏం చేస్తున్నామంటే ఈ మధ్యలో ఉండే వాళ్ళని బ్రేక్ చేసి, మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, ఇక్కడ 40% ఖర్చు అవుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఉంటుంది, కస్టమర్ ఉంటాడు. ఈ కంపెనీకి వెళ్ళే అమౌంట్ని మన పార్ట్నర్షిప్ ఎవరికి ఇస్తామంటే ఈ కస్టమర్ని తీసుకొచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ని తయారు చేస్తాం. వారికే డిస్ట్రిబ్యూటర్షిప్ ఇచ్చేస్తాం కాబట్టి 60%లో మనకి షేర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీనికోసమే ఒక మంచి మార్కెటింగ్ ప్లాన్ మన కంపెనీ తీసుకురావడం జరిగింది. ఈ ప్లాన్ పేరే సనేజ్ ఫ్రీడమ్ ప్లాన్. సనేజ్ ఫ్రీడమ్ ప్లాన్. యాక్చువల్గా 45 minutes అయిపోయింది. ప్లాన్ డెప్త్గా ఇంకోసారి మనం మాట్లాడుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. బట్ సో ఇక్కడితో ఆప్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం అనిపిస్తుంది. బట్ మీకు కమిట్ అయ్యాను కాబట్టి బ్రీఫ్గా షార్ట్ అండ్ సింపుల్గా చెప్పమంటే చెప్తాను. షార్ట్ అండ్ సింపుల్గా వెళ్ళిపోదాం, రైట్. ఎందుకంటే ప్లాన్ మీకు చాలా మందికి తెలుసు. ఒకవేళ దీనిపైన సపరేట్ వీడియోస్ కూడా మన దగ్గర ఉన్నాయి. బట్ బ్రీఫ్గా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేసి షార్ట్ అండ్ సింపుల్గా వెళ్ళిపోదాం. మన కంపెనీ మనకు 11 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఇస్తుంది. 11 టైప్ ఆఫ్ ఇన్కమ్స్, 11 రకాల ఆదాయాలు ఇస్తుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏ రోజుకి ఆ రోజు దొరుకుతుంది. రిమైనింగ్ 10 షేర్స్ రూపంలో మనకి అవైలబుల్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్కి రిటైల్ ప్రాఫిట్ గురించి మనం మాట్లాడుకుంటే 10,000కి 7,000 రూపాయల ప్రోడక్ట్ వస్తుంది. 10,000 రూపాయల ప్రోడక్ట్ 7,000కి వస్తుంది. మళ్ళీ దీంతో పాటు ఆఫర్స్ కన్నా మనం ప్లాన్ చేసుకుంటే 10,000కి 15,000 రూపాయల స్టాక్ వచ్చే అవకాశం ఉంది. 7,000 కంటే దాదాపు అంతకు మించి స్టాక్ అవైలబుల్ దొరుకుతుంది అనమాట. ఇంకా రెండో ఇన్కమ్ మనం మాట్లాడుకోవాలంటే డైరెక్ట్ సేల్స్ బోనస్ అని చెప్తాము. డైరెక్ట్ సేల్స్ బోనస్, మీరు కొత్త వారిని బిజినెస్లోకి తీసుకొచ్చినప్పుడు మనకు వారిని ఎంకరేజ్ చేయడానికి మీరు ఎక్స్పెండిచర్ పెడతారు కదా, అందులో నుంచి మీకు ఈచ్ 1250 ఒక పీవీగా కౌంట్ చేస్తాం మనం ఇక్కడ. పీవీ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఈచ్ 2 రూపీస్కి ఒక పీవీ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. ఇక్కడ 7,000 అంటే మనం అమౌంట్ పే చేసాం అనుకోండి, ఇందులో దాదాపు 3,500 పీవీ దొరుకుతుంది. 10,000 రూపాయల ప్రోడక్ట్ దొరుకుతుంది. దీనికి మళ్ళీ రీపర్చేజ్ ఆఫర్ ఉంటుంది, కన్సిస్టెన్సీ ఆఫర్ కూడా అవైలబుల్ ఉంటుంది.
సో దీంతో పాటు డైరెక్ట్ సేల్స్ బోనస్ ఈచ్ 1250 పీవీకి ఒక పాయింట్ ఇస్తారు. మీరు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎలా అయినా ప్లాన్ చేసుకొని ఈ ఇన్కమ్ని ఎంజాయ్ చేయడానికి అందరికీ అవకాశం ఉంది. పర్ఫార్మెన్స్ బోనస్ అంటే మనకి 4% నుంచి 12% వరకు మన పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని లెవెల్స్ ఇవ్వడమే, ప్రమోషన్స్ ఇవ్వడమే కాకుండా ఇన్కమ్ కూడా మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ అవడానికి కుములేటివ్లో 80,000 పీవీ చేస్తే చాలు. బట్ అలా కాకుండా సింగిల్ క్యాలెండర్ మంత్లో అయితే ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ 50,000 పీవీతోనే అయిపోవచ్చు. అంటే దాదాపు 80 నుంచి ₹1,00,000 బిజినెస్ చేస్తేనే ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అయిపోవడానికి కంపెనీలో అవకాశం ఉంది. తర్వాత షేర్ హోల్డర్గా సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత 2%లో మనకు షేర్ దొరుకుతుంది. ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ కూడా దొరుకుతుంది. మన టీంలో వచ్చినటువంటి వ్యక్తికి ఇన్కమ్ ఇప్పించడం వల్ల ఫ్రంట్ లైన్ బోనస్ వారి హెల్ప్ చేయడం వల్ల మనకి ఇన్కమ్ వస్తుంది. ఉదాహరణకి నేను మీ టీంలో వచ్చాను, నేను ఒక 5 లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నా, మీకు 10% కంపెనీ ఇస్తుంది. నా ఇన్కంలో కాదు, డైరెక్ట్గా కంపెనీ నుంచి మీకు 10% వస్తుంది. అలాంటి అవకాశం సనెజ్ కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీలోనే ఇది ఒక మిరాకిల్ అని చెప్పాలి. నెక్స్ట్ 6th ఇన్కమ్ కింద బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19%లో మనం షేర్ తీసుకోవచ్చు, మీ టీంలో ఒక సిల్వర్ డైరెక్టర్ని మీరు తీసుకొచ్చినప్పుడు. నెక్స్ట్ ట్రావెల్ బోనస్, ముగ్గురిని మన టీంలో తీసుకొస్తే ట్రావెల్ బోనస్కి ఎలిజిబుల్ అయిపోతాం విడతలో. నలుగురిని తీసుకొస్తే కార్ బోనస్కి ఎలిజిబుల్ అయిపోతాం. ఆ నలుగురు లీడర్స్ అయితే హౌస్ బోనస్ కూడా ఎలిజిబుల్ అయిపోతాం. లాస్ట్ అండ్ ఫైనల్ 12th ఇన్కమ్ మనం మాట్లాడుకుంటే రాయల్టీ బోనస్ 2%లో మనకు షేర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ షేర్ కూడా మీరు మిలియనియర్ క్లబ్ అని ఒక క్లబ్ ఇస్తుంది, ఆ క్లబ్ రీచ్ అయిపోతే రాయల్టీ బోనస్ కూడా జనరేషన్స్ టుగెదర్ నామినేషన్ ఫెసిలిటీతో మీన్స్ మీ తర్వాత నెక్స్ట్ ఎవరికైనా మీరు మార్చుకోవచ్చు. జనరేషన్స్ టుగెదర్ ప్లాన్ని ట్రాన్స్ఫర్ చేసుకునే సౌకర్యం కూడా మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ క్యుములేటివ్ ప్లాన్, ఓన్లీ ప్రమోషన్స్ నో డిమోషన్స్. మన పీవీ ఎప్పుడు జీరో కాదు, లెవెల్ ఎప్పుడు డౌన్ కాదు, సేమ్ లెవెల్లో మీరు కంటిన్యూ అవుతారు. రీక్వాలిఫికేషన్ కోసం వన్ టైం అచీవ్మెంట్, ఒకసారి అచీవ్మెంట్ అయిపోతే మళ్ళీ మీరు దీనికోసం క్వాలిఫికేషన్ కోసం మీరు అచీవ్మెంట్ కోసం ఏం చేయక్కర్లేదు. నో రెన్యువల్ చేయాల్సిన అవసరం 100% లేదు. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే ఈరోజు మంత్లీ రెన్యువల్ కూడా కొన్ని కంపెనీలు డబ్బులు కలెక్ట్ చేస్తున్నాయి. సో మనం ఒక్కసారి బిజినెస్లో స్టార్ట్ అయిపోతే లైఫ్ టైం మన ఐడి యాక్టివ్గా ఉంటుంది. అండ్ అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి మన కంపెనీ పాసిబిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఎలాంటి క్యాపింగ్ లేకుండా, క్లిప్పింగ్ లేకుండా, కండిషన్స్ అనేటివి లిబరల్గా ఉన్నాయి. మన చేతుల్లో మన బిజినెస్ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ఎ జనరేషన్ ప్లాన్ ఫర్ ఎవర్. ఎలాంటి మ్యాజిక్ లేకుండా క్లారిటీగా, ట్రాన్స్పరెన్సీగా ప్లాన్ ఉంటుంది అనమాట. రైట్, ఈ బిజినెస్ని మీరు కస్టమర్గా స్టార్ట్ చేయొచ్చు, డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ చేయొచ్చు, లేదా రిటైలర్గా అయినా పర్వాలేదు. 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఏ ఆప్షన్ అయినా మీరు ఎంచుకోవచ్చు. రైట్, సో ఇప్పటికే చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం కాబట్టి చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్. షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుందని చెప్పడానికి గర్వపడుతూ ఫ్రెండ్స్, ఈ బిజినెస్లో ఎవరెవరు రావచ్చు అంటే హెల్త్ ఇష్యూ ఉన్నవాళ్ళు, వెల్త్ ఇష్యూ ఉన్నవాళ్ళు, హ్యాపీనెస్ తక్కువగా ఉన్నవాళ్ళు, అండ్ దీంతో పాటు ధైర్యం లేని వాళ్ళకి కూడా అవకాశం వెల్కమ్ చెప్తున్నాం. వీటితో పాటు వెయిట్ లాస్, డయాబెటీస్, కాన్స్టిపేషన్, ఆర్థరైటిస్ అండ్ అసిడిటీ, స్కిన్ ప్రాబ్లమ్స్, లేడీస్ హెల్త్ ప్రాబ్లమ్స్, చైల్డ్ హెల్త్ ప్రాబ్లమ్స్, హార్ట్ కేర్కి సంబంధించి, క్యాన్సర్ ప్రివెన్షన్కి సంబంధించి మన దగ్గర ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పడానికి గర్వపడుతూ, అండ్ అగ్రికల్చర్ కూడా మన దగ్గర ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ బయట కొనుక్కునే బదులు ఇక్కడ కొనుక్కుంటే మనకు పీవీ వస్తుంది అండ్ కన్సిస్టెన్సీ కూడా దొరుకుతుంది. ఇందులో దాదాపు మనకు 60% వరకు ఎక్స్ట్రా బెనిఫిట్ పొందడానికి అవకాశం దొరుకుతుంది. కన్సిస్టెన్సీలో డిఫరెంట్ వెరైటీస్, జస్ట్ 1100 పీవీ నుంచినే కన్సిస్టెన్సీ అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కన్సిస్టెన్సీకి సంబంధించి మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీ 1100 పీవీ, 2200 పీవీ, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. సో కొంచెం ఇది జిగ్జాగ్ అయింది, దీన్ని అప్డేట్ చేసి మళ్ళీ మీకు మీ ముందుకు తీసుకొస్తాను. ఆల్రెడీ మీరు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు అడగండి, దీనికి సంబంధించి 100% క్లారిటీ మీకు దొరుకుతుంది. సమయభావం వల్ల నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. ఫ్రెండ్స్, ఇంకా ఐడి కోసం మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు, ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయించక్కర్లేదు. మెయిన్గా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆధార్, పాన్ యాక్టివేట్ చేసుకుంటే, కేవైసీ చేసేసుకొని మీ బ్యాంక్ అకౌంట్ అప్లోడ్ చేసుకుంటే మీకు మనీ రావడం స్టార్ట్ అవుతుంది. మీరు చేసిన బిజినెస్ని బేస్ చేసుకొని లీగల్గా, ఎథికల్గా మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. పేమెంట్ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే ఈ మంత్ జరిగిన బిజినెస్కి నెక్స్ట్ మంత్ 5th పేమెంట్ జనరేట్ చేయడం జరుగుతుంది మీ అకౌంట్లోకి. రైట్, కస్టమర్కి చాలా ఆఫర్స్ ఉన్నాయి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రైట్ టైం వీటన్నిటి గురించి ఇన్డెప్త్గా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సపరేట్గా ప్లాన్ ప్రకారమే ఒక డే కేటాయిస్తాను. వీలైతే టుమారోనే నేను ఇప్పుడు ఎలా అయితే ప్లాన్ ఫాస్ట్గా తీసుకెళ్ళానో అలా
బిఫోర్ ప్లాన్ ఏ టాపిక్ అయితే డిస్కస్ చేసామో అవన్నీ ఫాస్ట్గా తీసుకెళ్ళి ప్లాన్ పైన ఇన్డెప్త్గా టుమారో మనం డిస్కస్ చేద్దాం. రైట్. సో ఇవన్నీ స్కిప్ చేస్తున్నాను కాబట్టి ఫాస్ట్గా. రైట్. రేపు ఇవన్నీ మాట్లాడుకుందాం. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ రోజు పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే, ఈ కంపెనీలో ఇప్పటి వరకు ఎవరైనా అచీవ్మెంట్ చేశారా అని ఆలోచిస్తే, ఆ 1 lakh+ ఇన్కమ్ అచీవ్ చేసిన వాళ్ళు అవైలబుల్లో ఉన్న కొంత డేటా మనకు దొరికింది కంపెనీ తరపున. అవైలబుల్లో ఉన్న డేటా ఇందులో ఇక్కడ మీరు ఒక మహిళను చూసినట్లయితే నాగపూర్ నుంచి ఆమె 5,60,000 సంపాదించింది. 5,60,000తో పాటు హైయెస్ట్ ఇన్కమ్ 1,00,000 పైన తీసుకుంది, 1,27,000. ఇలా చాలా మంది ఉన్నారు. ఇక్కడ చూస్తే ఈ పేజీలోనే మనకు విఘ్నేష్ అన్న ఉన్నారు, సందీప్ కుమార్. సో అలాగే బాలరాజ్ గారు ఉన్నారు, మన మన సౌత్ ఇండియా నుంచి, సౌత్ భారత్ నుంచి. సో ఇంకా చాలా మంది లీడర్స్ అవైలబుల్ ఉన్నారు. ఒక్కొక్కరిని మనం జస్ట్ చూసుకుంటూ వచ్చేద్దాం. మన భైరవ్ కృష్ణ గారు ఇక్కడ కనపడుతున్నారు ఫోటోలో. చూడండి, ఇండియా లెవెల్లో మనము టాప్లో ఉన్నాం. టాప్ 25లో, టాప్ 50లో మన లీడర్స్ ఉన్నారని చెప్పడానికి గర్వపడుతూ. సో జిఆర్ఎల్ నరసింహారావు గారు ఉన్నారు ఇదే పేజీలో. అండ్ అలానే మాట్లాడుకుంటూ వెళ్తే ఆ, మన లీడర్స్ ఈ పేజీలో ఎవరు అవైలబుల్ లేరు. నెక్స్ట్ పేజీలో చూద్దాం. ఎస్, ఎక్కడన్నా మిస్ అవుతున్నామేమో ఒకసారి చూసుకొని వస్తున్నాను నేను జాగ్రత్తగా. సో 1 lakh+ కాదు, 2 lakhs+ రీచ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మన కరుణాకర్ గారు ఇక్కడ కనపడుతున్నారు చూడండి. కరుణాకర్ గారు ఉన్నారు సౌత్ భారత్ నుంచి. అండ్ అమర్ రెడ్డి గారు ఉన్నారు సౌత్ భారత్ నుంచి. అలాగే ఆ, ఇంకా అలా చెప్పుకుంటూ పోతే టాప్ 10 లిస్ట్లో ఉన్నాము, టాప్ 25 లిస్ట్లో ఉన్నాము అని చెప్పుకున్నాం కదా. టాప్ 10లోనే కాకుండా టాప్ 7th లిస్ట్లో అని చెప్పాలి. నేను కూడా ఇక్కడ మీకు కనపడుతున్నాను. నా ఫోటో కూడా కంపెనీ రికగ్నైజ్ చేసి ఇక్కడ పెట్టిందనమాట. సో రైట్. సో ఇక్కడ వేకెంట్ పెట్టాం మీకోసం. ఇక్కడ వేకెంట్ పెట్టాం. మీ ఫోటో విత్ మీ ఇన్కమ్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, 2.5 lakh పైన ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే 50 lakhs ఇప్పుడు కుములేటివ్లో ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు, మిల్లీనియర్ క్లబ్ అచీవ్ చేసిన వాళ్ళందరినీ ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట. రైట్. మిల్లీనియర్ క్లబ్ అచీవర్స్ ఈ పేజీలో 5 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ 2 ఉన్నారు. సో ఇక్కడ ఒక 5 మెంబర్స్ ఉన్నారు. కొంతమంది డేటా మనకు అవైలబుల్ కాలేదు. ఏదైతే డేటా దొరికిందో అవి మాత్రం మేము ముందు పెడుతున్నాం. సో నెక్స్ట్ మనం చూసుకుంటే తుషార్ భోస్లే కానీ అరౌండ్ 6 lakhs+ ఇన్కమ్ తీస్తున్నారు. అమూల్ పారక్ 8 lakhs+ ఇన్కమ్ తీస్తున్నారు. సవిత గారు వచ్చేసి 16 lakhs+ ఇన్కమ్ తీస్తున్నారు. అండ్ వీటందరికీ సర్వీస్ సపోర్ట్ చేస్తున్న డాక్టర్ అశోక్ తడ్మాల్ గారు 46 lakhs ఇన్కమ్ పర్ మంత్ ఇన్కమ్ అచీవ్ చేస్తారు. ఇప్పటికే 10 crores+ ఇన్కమ్ రికార్డ్ బ్రేకింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి. మనకి ఎక్కువగా ఫంక్షన్స్ ఉంటాయి, క్రౌడ్ చాలా పెద్దగా ఉంటుంది, మీటింగ్స్, ట్రైనింగ్స్ ఇక్కడ చాలా బాగా జరుగుతూ ఉంటాయి. రైట్. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా ఉంది. రైట్. మీరు అందరికీ నేను PDF అయితే షేర్ చేశాను, అందులో మీరు వీడియో కూడా చూడొచ్చు. రైట్. ఇంకా అప్డేటెడ్గా మీకు షేర్ చేస్తాను. ఇప్పటికే మన కంపెనీ ద్వారా కార్ బోనస్ తీసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కార్లు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అందులో బెంచ్ కార్లు తీసుకున్న వాళ్ళని కూడా చూస్తున్నాం. బెంచ్ కార్ కూడా సింపుల్గా నేను ఒక సెకండ్స్లో మూవ్ చేస్తున్నాను. రైట్. సో సవిత గారు చాలా మంది లీడర్స్. అశోక్ తడమల్ గారు ఆల్రెడీ ఇప్పటికే 3 కార్లు సరేజ్ కంపెనీ నుంచి తీసుకున్నారు. ఇంకా హౌస్ బోనస్ అచీవర్స్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పటికీ ఫారిన్ ట్రిప్స్ అంటే చాలా ట్రిప్స్, బయట లోకల్ ట్రిప్లు, బయట ట్రిప్లు వెళ్ళినటువంటి టీములు కూడా ఇక్కడ చూస్తున్నాం. థాయిలాండ్, మలేషియా, సింగపూర్ అండ్ రష్యా, దుబాయ్, పుకెట్ కూడా, మళ్ళీ సింగపూర్, మళ్ళీ మనం పుకెట్ కూడా వెళ్ళబోతున్నాం షార్ట్లీ. సో రైట్. ఇదండి మెయిన్గా ఈ బిజినెస్ని సక్సెస్ చేసుకోవడానికి మనకు ఎథికల్స్ సక్సెస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియా అశోక్ తడ్మాల్ గారు స్టార్ట్ చేసినటువంటి ఈ సంస్థ ద్వారా, ఈ ఇన్స్టిట్యూషన్ ద్వారా మనకు కావాల్సిన ట్రైనింగ్ సపోర్ట్ హిందీలో దొరుకుతుంది. దీన్ని యాజ్ ఇట్ ఈస్ తెలుగులో బ్రేవ్కి లీడ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్ అనే పేరు మీద మనం టాప్ లీడర్స్ అందరూ కలిసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి తెలుగులో మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే బ్రేవ్కిని సబ్స్క్రైబ్ చేసుకోండి, బ్రేవ్కి అన్నటువంటి యూట్యూబ్ ఛానల్ని. అండ్ హిందీలో కావాలి అనుకుంటే మీరు ESESI అన్నటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. బ్రేవ్కి BRAVKEY అన్నటువంటి ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఈ యొక్క టైటిల్ మీరు ఎన్రోల్ చేసినట్లయితే, లేదా నా పేరు మీరు టైప్ చేసినట్లయితే మీకు దొరుకుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మీకు సోషల్ మీడియాలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం అయితే వీరానాయుడు గోల్డ్ అన్నటువంటి నా పేరు టైప్ చేసినట్లయితే ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో, ట్విట్టర్, లింక్డ్ఇన్లో వీటన్నిటిలోనూ మీకు ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ దొరుకుతూ ఉంటాయి. ఇంకా మోర్ ఎడ్యుకేషన్ మీరు కావాలనుకుంటే టూల్స్ పర్చేజ్ చేయడానికి ESESI వెబ్సైట్లోకి వెళ్ళారంటే మీకు కావాల్సిన టూల్స్ పర్చేజ్ చేసుకొని నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా, నేర్చుకోవడమే కాదు నేర్పించవచ్చు, నేర్పించడమే కాదు లీడ్ చేయొచ్చు, అంతకుమించి సక్సెస్ అవ్వచ్చు. వీటన్నిటికీ హ్యాపీగా, సంతోషంగా మీరందరూ జీవించాలని కోరుకుంటూ, ఈరోజు మొహర్రం అండ్ మొదటి ఏకాదశి
ఫస్ట్ పండుగ తెలుగు వాళ్ళకే కాదు, హిందువులకి తెలుగు పండుగ, అండ్ ముస్లిం సోదరులకు కూడా ఈరోజు మొహరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ లెవెల్కి బిజినెస్ తీసుకెళ్ళడానికి అశోక్ తడ్మాల్ గారి యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్నారు. అండ్ బ్రేవ్కి యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్స్ అన్ని దొరుకుతూ ఉంటాయి. రైట్. అశోక్ తడ్మాల్ గారు మనకు మెంటర్ గాను, కోచ్ గాను, ట్రైనర్ గాను మోర్ సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వీరి ప్రోగ్రామ్స్ని మనం ఉపయోగించుకొని గ్రోత్ అవుదాం. ఎందుకు సనెడ్జ్ కంపెనీని ఎంచుకోవాలి అనే విషయాన్ని మనం మాట్లాడితే, భారతదేశంలో హైయెస్ట్ పీవీ జనరేట్ చేస్తుంది 73%. దాంట్లో 81% షేర్ ఇస్తున్నటువంటి కంపెనీ. పవర్ఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు ఉంది, అంతకుమించి లీడర్షిప్ సపోర్ట్ ఉంది. పేఅవుట్స్ తీస్తే రికార్డ్ బ్రేకింగ్ పేఅవుట్స్ ఉన్నాయి. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఈరోజు ఒక్కరోజు మాట్లాడితే సరిపోదు, ఒక 1 మినిట్లో మాట్లాడే సబ్జెక్ట్ కాదు. రైట్ టైం ఇన్ డెప్త్గా ఈ యొక్క సిస్టమ్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. రైట్ ఫ్రెండ్స్. అలాగే ఈ బిజినెస్ ఎవరు స్టార్ట్ చేస్తారంటే, ఇలాంటి వాళ్ళందరూ కూడా కామన్ పీపుల్, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. రైట్. కాబట్టి మీరు నో అంటారా, ఎస్ అంటారా అని నిర్ణయం మీ చేతుల్లో పెడతాను. కొత్తగా ఎవరైతే అటెండ్ అయ్యారో, మీరు ఎవరైతే మీకు ఈరోజు ఇన్విటేషన్ ఇచ్చారో వారి ద్వారా మోర్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఎక్కువ మందిని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ని కాంటాక్ట్ చేసి, ఇన్వైట్ చేసి, డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ చేసి, వాళ్ళ ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం వాళ్ళకి నేర్పించిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయడం కూడా నేర్పించండి. మీరు అచీవ్ చేయండి, వాళ్ళకి అచీవ్ చేయడానికి సర్వీస్ సపోర్ట్ చేద్దాం. విష్ యూ బ్రేవ్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ అని చెప్పి తెలియజేస్తూ, సనెడ్జ్ కంపెనీ అండ్ ఎథికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ బ్రేవ్కి వీటన్నిటి తరపున మీకు థ్యాంక్స్ తెలియజేస్తూ, ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం చాలా క్లియర్గా చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. మీకు తెలుసు, లేటెస్ట్గా వచ్చిన కొత్త సిస్టమ్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. సిస్టమ్ మీన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అండ్ ఈజీగా సక్సెస్ కావడానికి ఈ ప్రజెంటేషన్ ఎలా చెయ్యాలి అని చెప్పడానికి యాక్చువల్గా 2.5 hours పడుతుంది. అలాంటి సబ్జెక్ట్ని మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేశాను. సో కాబట్టి మనం ఇంతకు మించి ఈరోజు సబ్జెక్ట్ అవసరం లేదు. రైట్. నేను జస్ట్ ఆఫ్ చేస్తాను, రికార్డింగ్ ఆఫ్ చేసి మేము ముందుకు వచ్చేస్తాను. మనం మాట్లాడుకోవచ్చు 1 to 1, ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి. ఫ్రెండ్స్, ఎవరైతే యూట్యూబ్లో చూస్తున్నారో మీకు అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్సలెంట్ సబ్జెక్ట్ అయితే మీకు దొరుకుతుంది. ఈ సబ్జెక్ట్ని మీకే కాదు, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నేబర్స్ కూడా మీరు షేర్ చేయాలి అనుకున్నట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. మీరు డెవలప్ అవుతూ మీ సర్కిల్ వాళ్ళని కూడా డెవలప్ చేయడానికి ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆల్ ద బెస్ట్.